పూర్వం రోజుల్లో మీకు మరి ఎప్పుడైనా గుర్తుందో లేదో విన్నారో లేదో తెలియదు కానీ స్త్రీలు ప్రసవ సమయంలో కాన్పు పిల్లలకి జన్మనిస్తూ తాము చనిపోయిన సందర్భాలు కొన్ని వందల్లో వేలల్లో లక్షల్లో ఉండేవి. 100 ఏళ్ళ కిందట, 200 సంవత్సరాల కిందట, 500 సంవత్సరాల కిందట హెల్త్కి సంబంధించిన, మెడికల్కి సంబంధించిన లేదా స్త్రీ ఆరోగ్యానికి సంబంధించిన పితృస్వామ్య సమాజాలలో ఆదరణ లేని రోజులు అలా ఉందంటే అర్థం ఉంది. కానీ ఇవాళకి కూడా ఇంకా కాన్పు సమయంలో స్త్రీ మరణించడము అనేది అత్యంత బాధాకరమైన విషయం. దీన్ని మెటర్నల్ మార్టాలిటీ రేట్ అంటారు. అంటే 1,00,000 మంది స్త్రీలు ప్రసవ సమయంలో ఎన్ని మరణాలు పొందారనే దాన్ని బట్టి కొంచెం బాధాకరం ఏంటంటే మన దక్షిణాసియాలో కానీ ఆఫ్రికన్ కంట్రీస్లో కానీ ఈ మరణాల రేటు ఎక్కువ. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రతి ఏడాది ఈ మెటర్నల్ మార్టాలిటీ ఏ విధంగా ఉంది, ట్రెండ్స్ ఇన్ మెటర్నల్ మార్టాలిటీ విషయంలో ఇస్తున్న నివేదికల్లో కొంచెం ఆనందించదగ్గ విషయం ఏంటంటే దక్షిణ భారతదేశం అంటే సౌత్ ఇండియాలో, అంటే మన దేశంలో ఇండియాలో సౌత్ ఇండియాలో మన తెలంగాణ, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఉన్నంతలో గతంతో పోల్చుకుంటే మెరుగైన రేటు, అంటే ప్రసవ సమయంలో మాతృమూర్తుల మరణాల యొక్క రేటును తగ్గించడంలో సఫలీకృతమయ్యామని చెప్పవచ్చు. కేరళ టాప్లో ఉంది. భారతదేశంలో కూడా వివిధ రాష్ట్రాలు గణనీయమైన ప్రగతిని సాధిస్తున్నాయి. కానీ సరిపోదు. ఇందులో ప్రభుత్వాల పాత్ర ఎంత ఉందో అధికారుల పాత్ర ఎంత ఉంది. రేపటి రోజు మీరు ఐఏఎస్ ఆఫీసర్లు అయిన తర్వాత ప్రత్యేకంగా క్యాంపులు నిర్వహించండి. గర్భం దాల్చిన స్త్రీల యొక్క వాళ్ళకి సంబంధించిన ప్రత్యేకమైన ఐరన్ డెఫిషియన్సీ కావచ్చు, సోడియం డెఫిషియన్సీ, వైటమిన్స్ డెఫిషియన్సీస్, ఇలాంటి వాటిల్లో దానివల్ల వచ్చే నష్టాలేంటో, వాళ్ళకి వచ్చే నష్టాలేంటో, పిల్లలకు వచ్చే నష్టాలేంటో ఇవన్నీ చెప్పే ప్రయత్నం చేయండి. ఏది ఏమైనా ప్రజలు కూడా దీంట్లో అవేర్నెస్ తెచ్చుకోవాల్సిన సమయం ఉంది. అధికారుల పాత్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేస్తూ ప్రజల్లో అవేర్నెస్ క్రియేట్ చేయడం, అలాంటి మొత్తం 3 అంశాలలో సాధించిన ఒక అత్యున్నతమైన ఏమంటామంటే కోఆర్డినేషన్ తోటి అమ్మకు రక్ష అనే ఆర్టికల్ తోటి వాళ్ళ సాక్షి పేపర్లో కూడా రావడం జరిగింది. ఇది మనం IAS mentoring.com అనే మన వెబ్సైట్లో ఫుల్ డీటెయిల్స్ ఉన్నాయి, చూడండి.